హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంకొక మంచి హెల్దీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. అదే పాతకాలం నాటి రాగి పిట్టండి. ఇది పాతకాలంది అయినా సరే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి ఖచ్చితంగా అలవాటు చేయాల్సిన టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అనమాట. ఇదైతే రాగులు హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే కదండి. సో అలాంటి రాగులతో కానివ్వండి లేదా రాగి పిండితో అయినా సరే ఏ రెసిపీ చేసినా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇలాంటివి తినేవారు కాబట్టే మన పెద్దవాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనమాట. మరి ఇంత హెల్దీ రెసిపీని మనం కూడా ట్రై చేయాలి కదండి. సో ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు రాగుల్ని తీసుకోండి. ఈ రాగుల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం అంటే లైట్గా బరకగా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనం చేసే ఈ పిట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ రాగి పిండిని అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. నీళ్ళు అనేవి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే దీన్ని మనము చపాతీ పిండిలా కాకుండా పొడిగా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ నీళ్లు కూడా పట్టవండి. సో అందుకని చెప్పేసి ఇలా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని ఇలా బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసాం కాబట్టి ఈ విధంగా బాగా నలుపుతూ అంటే రబ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే పిండి మనకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. దానివల్ల మనం చేసే పిట్టు కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడ నేనైతే రాగుల్ని తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే రాగి పిండితో అయినా సరే చేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు పిండి పట్టి ప్రిపేర్ చేసుకున్నట్లయితే హెల్త్కి ఇంకా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేనైతే రాగుల్ని తీసుకున్నాను. చూడండి, పిండిని కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మనము ముద్ద కట్టినప్పుడు ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి. అలాగే బ్రేక్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఇలా కలుపుకున్న ఈ పిండిని అయితే ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక జాలి గిన్నెని తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక కాటన్ క్లాత్ని వాటర్లో ముంచి ఆ వాటర్ని అంతా పిండేసి ఇందులోకి ఈ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఈ రాగి పిండిని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కర్చీఫ్ని తీసుకున్నానండి. మీరు కర్చీఫ్ని అయినా సరే తీసుకోవచ్చు, లేదా ఏదైనా సరే కాటన్ క్లాత్ని అయినా తీసుకోవచ్చు. ఇలా పిండిని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో మధ్యలో హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట. ఇలా హోల్స్ పెట్టుకున్నట్లయితే ఆ ఆవిరి అనేది మనకు అన్ని వైపుల నుంచి చక్కగా పట్టి మనకు ఇది ఉడికేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, అంటే ఈవెన్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. సో ఇలా క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ జాలి గిన్నె పట్టే సైజులో ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని దీనిపైన మనం పిండి యాడ్ చేసుకున్న ఈ జాలి గిన్నెని దీనిపైన సెట్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఆ ఆవిరి బయటికి పోకుండా ఈ హోల్ని కూడా క్లోజ్ చేసేసుకుందాము. ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని చూడండి, ఉడికిందో లేదో తెలుస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జాలి గిన్నె లేకపోతే మీరు ఇడ్లీ పాత్రలో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా ఉడకలేదు, కొంచెం ముద్దలాగా అనిపిస్తుంది. అలాగే పట్టుకున్నా సరే కొంచెం బంకలాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే దీన్ని మనము మళ్ళీ క్లోజ్ చేసేసి మరో 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనకు 80% వరకు అయితే ఉడికిపోయింది. సో 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈసారి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూడండి, ఇలా కలిపేటప్పుడే మనకు పొడిగా అనిపిస్తుంది కదండి. సో ఇలా పొడిగా ఉన్నట్లయితే మనకు పిట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. అలాగే మనం చేతిలోకి తీసుకొని చెక్ చేసినప్పుడు ఆ తేడా అనేది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట. సో ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకుందాము. పక్కకు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి తీసి వేడిగా ఉంది కాబట్టి చేయి పెట్టకుండా ఇలా స్పూన్తోనే కొంచెం పొడిగా చేసేసుకోండి. కొంచెం పొడిగా చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి. 1 కప్పు రాగి పిండికి 3/4 కప్పు బెల్లం అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందనమాట. నెక్స్ట్ 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 లేదా 5 యాలకుల్ని దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. అలాగే ఇది వేడిగా ఉన్నప్పుడే అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడు కలుపుకున్నట్లయితే ఆ వేడికి బెల్లం అయితే చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మనకు ఈ పిట్టు కూడా మరీ
పొడి పొడిగా కాకుండా కొంచెం మాయిశ్చర్గా అంటే కొంచెము ముద్దలాగా ఉంటుందండి. మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి అన్నీ బాగా కలిసిపోయాయి కదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి నెయ్యినైతే యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి అయితే ఇంత అని ఏం లేదండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఎంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. అలాగే నెయ్యి నడుముకి కానివ్వండి, ఎముకలకి కానివ్వండి ఎంత బలాన్ని ఇస్తుందో అది కూడా మనందరికీ తెలిసిందే కదండి. సో నెయ్యి మీ ఇష్టం వచ్చినంత నెయ్యినైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా నెయ్యి కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఇలా లడ్డూ లాగా చేసైనా సరే సర్వ్ చేయవచ్చండి. అంతే అండి, మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగి పిట్ అయితే రెడీ అయిపోయింది. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెల్దీ రెసిపీ అనమాట ఇదైతే. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.